హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో అయితే పేజీని ఫాలో చేయండి. ఇది వచ్చేసి నేను ఎక్కడున్నాను అంటే ఇప్పుడు కాంచీపురంలో ఉన్నాను. ఈ కాంచీపురంలో వచ్చేసి నేను ఇక్కడి నుంచి తిరువన్నామలై వెళ్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ రోజ్ మిల్క్ తాగుదామని చెప్పి ఆగాను. సో దానికి సంబంధించిన వీడియో వస్తుంది, చివరి వరకు మంచిగా చూడండి, బాగుంటుంది. అయితే ఇది రోజ్ మిల్క్ షాపు. నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే కాంచీపురం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నామలై వెళ్దామని చెప్పేసి. అయితే దారిలో ఈ షాప్ కనగానే ఈ షాప్లోకి రావడం జరిగింది. వీళ్ళు రోజ్ మిల్క్ ఎలా తయారు చేస్తారు, యాక్చువల్గా నేను రాజమండ్రిలో తాగుదాం అనుకున్నాను. బట్ ఏందనంటే ఇక్కడ దొరికింది. అయితే చాలా టేస్ట్ ఉంది. 40 రూపాయలు ఏమో తీసుకుంటారు వీళ్ళు. ఈ 40 రూపాయలు తీసుకొని ఒక పెద్ద గ్లాస్లో పోసిస్తారు మనకు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మధ్యాహ్నం ఆ టైంలో తాగడం వల్ల చాలా టేస్ట్గా అనిపించింది. ఇంకా బాగా కడుపు కూడా నిండిపోవడం అనేది కూడా జరిగింది. ఇక్కడ కాంచీపురంలో వచ్చేసి ఏంటంటే నేను రోజ్ మిల్క్ అంటే ఓన్లీ రాజమండ్రి అనుకున్నా, కానీ వచ్చేసి ఏంటంటే కాంచీపురంలో కూడా ఇది అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఈ హోటల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తుంటే దీన్ని ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. సో ప్రిపేర్ చేయించి అందరికి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. 40 రూపీస్ తీసుకుంటారు. సో ఇది ఆ రోజ్ మిల్క్ పెద్ద గ్లాస్లో ఇచ్చారు. నేను అనుకున్నా ఏదో 40 రూపాయలు ఇస్తే ఏదో కొంచెం చిన్న గ్లాసులోనే ఇస్తాడు అనుకున్నా, కానీ ఈ గ్లాసులో ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని టేస్ట్ చేస్తుంటే చాలా బాగుంది. ఆ టేస్ట్ అయితే వర్త్. 40 రూపాయల్లో వచ్చేసి ఏంటంటే ఇంత తక్కువలో వచ్చేసి పెట్టడం అనేది చాలా అద్భుతం. సో ఇంకా ఇక్కడ కాంచీపురం నుంచి నేను తిరువన్నామలై వెళ్తున్నా అని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన బస్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలు వివరిస్తాను. కాంచీపురం టెంపుల్ నుంచి స్ట్రేట్గా నడుచుకుంటూ వస్తే మనకు బస్ స్టాండ్ వస్తుంది. ఇది బస్ స్టాండ్ సెంటర్కి సంబంధించింది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ తిరువన్నామలై, అదే అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి సంబంధించి చాలా బస్సులు అందుబాటులో ఉండడం జరుగుతుంది. కానీ నేను పోయిన బస్సు ఏంటంటే నాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. బస్ ఎందుకు అనేటువంటిది మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇది కాంచీపురం బస్ స్టాండ్. సో పెద్దగా చెప్పుకోదగిన రేంజ్లో ఏం లేదు, కానీ పర్లేదు, బాగానే ఉంది. సాయంత్రం మధ్యాహ్నం టైంలో కావడంతో చాలా రష్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. బస్సులు అయితే మామూలుగానే ఉన్నాయి. బస్ స్టాండ్ అనేది కూడా అంత పెద్దగా ఏం లేదు, ఎందుకంటే అంత పెద్ద టెంపుల్ ఉన్నందుకు చాలామంది టూరిస్టులు వస్తారు కదా. కొంచెం బస్ స్టాండ్ బాగా చేస్తే, అంటే డెవలప్ చేస్తే బాగుండేది. ఇక్కడ రోడ్డు పైనే షాపులు ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఇలా ఈ బస్ స్టాండ్ అనేది ఉంటుంది. సో మా కాంచీపురం కెంచి తిరువన్నామలై బస్ ఎక్కడ ఆగుతుంది అని ఏంటంటే కొంచెం ముందు ఆగడం అనేది జరుగుతుంది. సో నేను ఆ బస్ కోసం ఏం చేసినానంటే అక్కడ వెళ్ళడం జరిగింది ముందుకు. సో బస్ అయితే బస్ స్టాండ్ ఇక్కడ ఏంటంటే